మీరు ఓజీలో ప్లేబ్యాక్ సింగర్గా పాడారు అని చెప్పేసి కూడా మేము విన్నాము, నిజమేనా? అది అఫీషియల్గా తమన్ సార్ అనౌన్స్ చేశారు షోలో ఉన్నప్పుడు. పాడాను. అది అవకాశం ఎలా వచ్చింది మీకు? అది అవకాశం తమన్ సార్ ఇచ్చారు. షో వల్ల ఆయనకి నా వాయిస్ ఏంటి అర్థమైంది. సో పాడగలను తెలిసి పిలిచారు. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాకి మీకు అంత అలాంటి ఛాన్స్ వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు? అది ఫస్ట్ ఆ కాల్ నాకు వచ్చినప్పుడు ఫస్ట్ నమ్మలేదు. ఎవరైనా ప్రాంక్ చేస్తున్నారు అనుకున్నాను, మా ఫ్రెండ్స్ ఎవరైనా. ఎందుకంటే నేను ఇంకా ప్లేబ్యాక్ స్టార్ట్ చేయలేదు అప్పటికి. ఫస్ట్ అలాంటి సినిమాలో పాడే అవకాశం ఎందుకు వచ్చింది అంటే, మామూలుగా ఎవరన్నా కాల్ చేసి ఓజీలో మూవీలో పాడాలి అని అనగానే నా రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే నిజంగా అలాగే ఉంటుంది. ఎవరో ప్రాంక్ చేస్తున్నారులే, నిజం కాదు. కానీ ఆ కాల్ కట్ చేసే టైంకి నాకు అర్థమైంది ఇంకా నిజంగానే నిజం అని ఉన్నాయి. బట్ ఎక్కడో చిన్న కన్ఫ్యూజన్ ఉందమ్మా, నిజంగానే నిజమేనా ఆ సినిమాకి సో ఫర్ ద ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను దానికోసం. సార్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి పంపించారు. సో నేను భరత్ అన్న కో-కంటెస్టెంట్, మేము ఇద్దరం కలిసి వెళ్ళాం, చెన్నై వెళ్ళాం పాడడానికి. వెళ్ళి తమన్ సార్ని కలిసిన తర్వాత క్లారిటీ వచ్చిందనమాట, నిజంగానే ఈ సాంగ్ దీనికే పాడుతున్నాను. ఓజీ మీరు పర్ఫామ్ చేస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఆ పాట పాడుతున్నప్పుడు? అది నా ఫస్ట్ ప్లేబ్యాక్ సాంగ్ ఆ మూవీలో పాడడం. ఫస్ట్ స్టూడియోకి వెళ్ళగానే సార్ అడిగారు తమన్ సార్, నువ్వు ఇంతకుముందు ఏదైనా మూవీలో పాడావా అంటే, లేదు సార్ ఇదే ఫస్ట్ టైం. ఓహో స్టార్టింగే పవర్ స్టార్గా అంటే సార్ అంటే 2 days అక్కడే ఉన్నాను అనమాట రికార్డ్ చేయడం కానీ. ఫస్ట్ పాడాం బాగానే ఉంది. సార్ వచ్చి విన్నారు వర్షన్, విన్న తర్వాత ఒక చిన్న కరెక్షన్ చెప్పారు, ఇలా పాడితే బాగుంటుందని చెప్పి మళ్ళీ అది రికార్డ్ చేసి మళ్ళీ వినిపించాం. అంతా ఓకే అయిన తర్వాత మళ్ళీ తమిళ్ అండ్ హిందీలో కూడా పాడాల్సి వచ్చింది. సో ఇంకో డే ఎక్స్ట్రా పడింది. సో 2 days అక్కడే ఉండి రికార్డ్ చేయడం, అది వచ్చి మేము పాడింది సార్ వినడం, చాలా బాగా అనిపించింది. ఇక్కడ విషయం ఏంటంటే మేమేమనుకొని వెళ్ళామంటే మార్నింగ్ వెళ్ళాము, మధ్యాహ్నం అంతా అయిపోయి నైట్కి వచ్చేస్తాం మళ్ళీ వెనక్కి హైదరాబాద్ అనుకున్నాం. బట్ అది ఎక్స్టెండ్ అవ్వడం వలన మా దగ్గర కనీసం ఎక్స్ట్రా బట్టలు కూడా ఏం లేవు అనమాట. నేను భర్తను తీసుకెళ్ళి సార్ అడిగారు ఆ రోజు నైట్, ఏమో తెచ్చుకున్నారు బట్టలు అంటే, ఏం లేవు సార్. ఓకే కొంటాలే రేపు వద్దునే అన్నారు, ఇద్దరికి కొన్నారనమాట. సో ఓజీ కాకుండా ఇంకేమైనా మూవీస్లో పర్ఫామ్ చేయడం జరిగిందా? మా నాన్న సూపర్ హీరో అనే మూవీలో నాన్న సాంగ్ పాడాను రీసెంట్గా, రిలీజ్ కూడా అయింది. దానికి మంచి రెస్పాన్స్ కూడా వస్తుందని విన్నాము. ఇంకా ఏమైనా అప్కమింగ్ మూవీస్లో ఏమైనా మూవీస్ ఉన్నాయా? ప్రజెంట్ అయితే మూవీస్లో ఉన్నాయి, రికార్డ్ చేయాలి. ఇంటికి వచ్చిన ఈ గ్యాప్లో ఇంకా హైదరాబాద్ వెళ్ళాక మళ్ళీ చూసుకోవాలి. ఒకసారి మా కోసం మా నాన్న హీరో అదొక హుక్లేని పాడతా. నోరారా తిడితే నాన్న, చెయ్యారా కొడితే నాన్న, ఏమన్నా నువ్వే నాన్న, ఇష్టం పోనే పోదే, చీయన్నా నువ్వే నాన్న, పో అన్నా నువ్వే నాన్న, ఏమన్నా నువ్వే నాన్న, ఇష్టం నువ్వుంటే నాతో ఇంకేమైనా అసలొద్దంట, కష్టాలేమైనా ఇష్టంగా మార్చేస్తా. చాలా మనసు పెట్టి ప్రాణం పెట్టి పాడినట్టు అనిపిస్తుంది. ఏమైనా అటాచ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే పాట వెనకాలని కాదు, బట్ నేను ఏ సాంగ్ పాడినా ఆ సాంగ్ ఫీల్డ్లోకి వెళ్ళడం అలవాటు, అలాగే ఇది కూడా. ఈ సీజన్లో మీరు పర్ఫామ్ చేసిన సాంగ్లో ఇది చాలా టఫెస్ట్ సాంగ్ అనిపించిన సాంగ్ ఏదైనా మీకుందా? శ్రీతుంబూర్ నారద ఆఫ్ కోర్స్. ఆ సాంగ్ అంటే ఎందుకు టఫ్ అంటే, ఆ సాంగ్ పేరు చెప్పగానే ఎవరికైనా అర్థమైంది. ఎందుకంటే ఆ సాంగ్ చాలా కొంచెం బాగా క్రిటికల్ సాంగ్, క్లాసికల్ స్వరాలు, డిఫరెంట్ రాగాలు. సో శ్రీతుంబుర నారద నాదామృతం, శ్రీతుంబుర నారద నాదామృతం, స్వరరాగ రసభావతాళాన్వితం, సంగీతామృతపానం, ఇది స్వరసుర జగతి సోపానం, శివుని రూపాలు భువికి దీపాలు, స్వరం పదం ఇహం పరం కలిసిన శ్రీతుంబూర నారద నాదామృతం, స్వరరాగ రసభావతాళాన్వితం. బాగా. సో ఈ షో కాకుండా ఇంతకు ముందు ఏదైనా షోలో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగిందా? 2017లో ఫస్ట్ పాడింది పార్వతీగలో, వాళ్ళు సార్ ఉన్నప్పుడే. అప్పుడు అందులో టాప్ 5 నేను. టాప్ 5. 2019లో సరిగమప లిటిల్ ఛాంప్స్లో పాడాను, అందులో ఫస్ట్ రన్నర్ అప్. 2023లో సరిగమప ఛాంపియన్షిప్లో పాడాను. సో అది టీమ్ వైజ్ కాబట్టి మా టీం లిటిల్ ఛాంప్స్, అందులో మా టీం విన్ అయింది. తర్వాత ఇదే బాలు గారితో పాడుతా తీగ బాలు గారితో కూడా మీరు పాడాను అక్కడ
పర్ఫామ్ చేశారు అని అన్నారు. ఆయనతో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ అంటే అప్పట్లో నాకు అంత తెలియదు. అంటే బాలుగారు అంటే బాలుగారు మంచి సింగర్, పెద్ద అయినా చాలా పెద్ద సింగర్ అని తెలుసు. కానీ ఇప్పుడు ఆయన మీద ఉన్నంత రెస్పెక్ట్ అప్పుడు నాకు తక్కువ అనమాట. చిన్నపిల్లలకి అది ఏం తెలియదు. అన్నీ ఇప్పుడు యూట్యూబ్లో చూసుకుంటా ఉంటే ఆయన నన్ను సరదాగా పిలవడం, ఏదో వేరే వేరే పేర్లు ఇట్టు పిలవడం, నా డ్రెస్ బాగుంది అని చెప్పి నజరుద్దీన్ షా అనేవారు, లేదంటే ఏదో హిందీలో పిలిచేటప్పుడు సంథింగ్ నాకు తెలియదు అనమాట. పిలిచినా వెళ్ళిపోయాను, అలా గుడ్డిగా వెళ్ళిపోయాను అనమాట. సో అలా ఉండేది. ఇప్పుడు అవన్నీ చూసుకుంటా ఉంటే ఇదంతా నేనైనా, ఆయన నోటి నుంచి నా పేరు పలికారు, ఆయన నా పాట చూశారు, నేను పాడడం చూశారు అన్నారు. సో అవన్నీ చూస్తే ఇప్పుడంతా ఏదో నిజంగా నేను కలిసిన అయినా అనిపిస్తున్నాను అనమాట. సింగర్స్ అందరూ కూడా ఈ క్వశ్చన్ చాలా స్మార్ట్ గా చెప్తారని నేను అనుకుంటున్నాను. మీ ఫేవరెట్ మ్యూజికల్ డైరెక్టర్ ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్ ఫేవరెట్ అంటూ ఒక్కటి అని చెప్పాలి అంటే ప్రజెంట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్లో అంటే అనిరుద్ధ్. ఆల్ టైమ్ అని చెప్పాలి అంటే అలా అది చెప్పడం కష్టం. ఒక్క పేరు అంటే రెహమాన్ సార్, ఇళయరాజా సార్ అందరూ వస్తారు, కష్టం. సో మీకు అనిరుద్ధ్ ఇష్టం అని చెప్పేసి అంటున్నారు. అనిరుద్ధ్ సినిమాలో మీకు నచ్చిన పాట ఏదన్నా మాకు పోవే పో ఏకాకై నిలుచున్న పిలవొద్దే గుమ్మాపో, శవమల్లే మిగిలానే కలవొద్దే దూరం పో, తనువంతా పెనుమంట రగిలిందా చెలియాపో, నే పోయే క్షణమైనా నన్నొదిలే గుమ్మాపో, కలవొద్దే గుమ్మాపో, వెతకొద్దే గుమ్మాపో, విధి ఆట మొదలైందే నన్ను వీడి గుమ్మాపో. నిజం చెప్తున్నా, మీరు పాడుతుంటే అలా వినాలనిపిస్తుంది. పాట పాడుతుంటే ఆ ఫీల్ లోకి వెళ్ళిపోయి గూస్ బంప్స్ కూడా వస్తున్నాయి అనమాట. చాలా బాగా పాడుతున్నారు. దేవుడు ఇచ్చిన స్వరం అందరికీ రాదు, అదొక వరం అనమాట స్వరం అనేది. సో మీ లైఫ్లో మీరు తీసుకున్న బెస్ట్ కాంప్లిమెంట్స్ అని ఏమన్నా ఉన్నాయా? బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే ఇది బాగా గుర్తుంది నాకు. పాడతా తీగలో ఒకసారి బాలు సార్ ఏ సాంగ్కి ఇచ్చారో గుర్తులేదు, కానీ ఒక సాంగ్ అప్పుడు అన్నారనమాట, నీ వాయిస్ ఇప్పుడిప్పుడే మెచ్యూర్ అవుతుంది, నువ్వు కొంచెం పెద్ద అయిన తర్వాత చాలా పెద్ద సింగర్ అవుతావు, ఎంత పెద్ద అంటే నా అంత పేరు వస్తుంది నీకు, నాకు వచ్చిన పేరు నీకు వస్తుంది అని అన్నారు. ఇది నిజంగా నాకు గుర్తుండిపోయాము. అండ్ ఈ షోలో వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే ఒకసారి తమన్ సార్ స్టాండింగ్ ఓషన్ ఇచ్చారు నాకు చంద్రకళ సాంగ్కి. అప్పుడు ఒరిజినల్ సాంగ్ కన్నా నీ వర్షన్ ఎక్కువ ఎంజాయ్ చేశాను నేను అన్నారు. సో అదొకటి. అండ్ కార్తీక్ సార్ నేను ఒకటి సాంగ్ పాడినప్పుడు ఈ సాంగ్ పాడడం చాలా కష్టం, నేను చాలామంది పాడడం చూశాను ఈ సాంగ్ని, కానీ నేను చూసిన అన్ని వర్షన్స్లో ఆఫ్టర్ బాలు గారు ఒరిజినల్గా పాడిన బాలు గారు కాబట్టి ఆయన తర్వాత ఇదే ద బెస్ట్ వర్షన్ అన్నారు. అదొక మంచి కాంప్లిమెంట్. అండ్ ఫైనల్స్లో కార్తిక్ సార్ అన్నారు అనమాట, మీ వాయిస్ అన్ని 3 సీజన్స్లో చూసుకుంటే మొత్తం అందరిలో చూసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ వాయిస్ మీది అని అన్నారు.